కోడిగుడ్డు మీదన ఏకలు పీకడం ప్రస్తుతం అమెరికా దర్యాప్తుకు సంబంధించినటువంటి కథ అదే. కోడిగుడ్డు మెక్సికో నుంచి అక్కడికి వస్తున్నాయి, చైనా నుంచి అక్కడికి వస్తున్నాయి, కెనడా నుంచి అక్కడికి వస్తున్నాయి. ఎందుకని? అమెరికాలో పౌల్ట్రీ పరిశ్రమ బాగా దెబ్బతిని ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత కోళ్ళు దెబ్బతిని, కోడిగుడ్లు దెబ్బతిని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తినేవాళ్ళు తింటానే ఉన్నారు. బట్ గతంతో పోలిస్తే మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇప్పటికీ భయపడుతున్నారు. ఎందుకు తిని రోగాలు తెచ్చుకోవడం అన్నట్టు. ఏ రోగాలు రావని చెప్పి అదేదో ఈవెంట్లు పెట్టి మరి పెడితే అక్కడ ఫ్రీగానే తింటున్నారు. అదే సందర్భంలో మళ్ళీ ఇంటి దగ్గర వండుకోవడానికి అట్లా వండుకోబోతే ఏమవుతుందన్న భయంతో ఆగుతున్నారు. అందుకనే నాన్ వెజ్లో చేపలకో మటన్ లాంటి వాటికో వాల్యూ పెరిగింది. ప్రజెంట్ దీనికి డౌన్ అయినటువంటి అక్కడ సేమ్ పొజిషన్ ఉంది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. అవన్నీ అధికారికంగా కాకుండా అనధికారికంగా స్మగ్లింగ్ రూట్లో వస్తున్నాయట. దాని మీద ఇప్పుడు దర్యాప్తుకి ఆదేశించింది ట్రంప్ ప్రభుత్వం. దర్యాప్తుకి ఆదేశించి ఆపుతుంది. మరి అప్పుడు దానివల్ల జరిగేటటువంటిది ఏంటి? ప్రజలకి ఏమైనా ఒరుగుతుందా? ఇది తేలాల్సి ఉంది.